జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కి చేరింది. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డ జేఎంఎం తమ వాళ్ళందరినీ హైదరాబాద్ తరలిస్తోంది. ఎమ్మెల్యేలంతా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారిని షామీర్పేటలోని లియోనియా రిసార్ట్కు తరలించనున్నారు. ప్రస్తుతం ఈ క్యాంపులో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులు అప్డేట్ చేయొద్దని చెప్పారు. హైదరాబాద్కు తరలిస్తోంది జేఎంఎం ఎమ్మెల్యేలను. ఎమ్మెల్యేలంతా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారిని షామీర్పేటలోని లియోనియా రిసార్ట్కు తరలించనున్నారు. ప్రస్తుతం ఈ క్యాంప్లో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులు, మరో 4 ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారందరినీ క్యాంపుకు తరలిస్తున్నారు. వీరిని సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్కి అప్పగించింది హైకమాండ్. జార్ఖండ్లో రాజకీయ వేడి కనపడుతూ ఉంది. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత పరిణామాలు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో పడింది జేఎంఎం. ఎమ్మెల్యేలు దారి తప్పకుండా, గోడ దూకకుండా వారందరినీ హైదరాబాద్కు తరలించారు. సాధారణంగా క్యాంపు రాజకీయాలు ఎలక్షన్స్ టైంలో లేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే టైంలో కనపడుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఉండగానే క్యాంపు రాజకీయాలను మనం చూస్తున్నాం జార్ఖండ్ రాజకీయాల్లో. జార్ఖండ్ సీఎం, మాజీ సీఎం హేమంత్ సోరెన్కి సంబంధించి వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, అలాగే ఆ తర్వాత ఈడీ విచారణ, అతని అరెస్ట్ నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. పొన్నం ప్రభాకర్కి ఈ బాధ్యతలను అప్పగించారు. వారిని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత పొన్నం ప్రభాకర్ తీసుకున్నారు. అయితే మా ప్రతినిధి రాఘవేంద్ర ఫాలోఅప్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు? పొన్నం ప్రభాకర్ ఇంకెవరన్నా కాంగ్రెస్ నేతలకి ఈ బాధ్యతలు అప్పచెప్పారా? ఏంటి పరిణామాలు ఎట్లా ఉన్నాయి హైదరాబాద్లో? ఏసీసీ నుంచి ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్ జార్ఖండ్ ఎమ్మెల్యేల కోసం క్యాంపు ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి క్రితం వారంతా కూడా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. ఇప్పుడు 2 బస్సుల్లో షామీర్పేటలోని ఒక రిసార్ట్ కు బయలుదేరి వెళ్తున్నారు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ఉన్నారు. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. మొత్తం మనకు అంతున్న సమాచారం ప్రకారం 40 మంది పైగా ఎమ్మెల్యేలు ప్రస్తుతం క్యాంపుకు తరలించినట్టు తెలుస్తుంది. వారితో పాటు ఒక 15 మంది దాకా కాంగ్రెస్, అదేవిధంగా జేఎంఎం సంబంధించిన ముఖ్య నేతలు కూడా హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవాళ ఉదయం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చెంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాల్సిన కూడా గవర్నర్ సూచించారు. అయితే 5వ తేదీ జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. అంతవరకు రిసార్ట్ లో ఎమ్మెల్యేలంతా కూడా క్యాంప్ చేశారు. వీరికి అవసరమైన అన్ని జాగ్రత్తలు కూడా తెలంగాణ కాంగ్రెస్ తీసుకోబోతుంది. ఒకవేళ బల నిరూపణ తేదీ ఖరారైన తర్వాత ఇక్కడ నుంచి ప్రత్యేక విమానాల్లో వారు జార్ఖండ్ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని మనకు సమాచారం అవుతుంది. చక్రి, సో ఏంటి, ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు? లియోనియా రిసార్ట్ లో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే ఇప్పటి వరకు ఇండియా కూటమి అంటే జేఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో తమకు నెంబర్ ఉందన్న ధీమాతో ఉన్నారు. గవర్నర్ కి ఇచ్చిన లేఖలో కూడా 43 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. అది మరో 5-6 మంది ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్న ధీమాను వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉంటే కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. హార్స్ ట్రేడింగ్ కు ఛాన్స్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా జేఎంఎం అంచనా వేసినట్టు. అందులో భాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఎమ్మెల్యేల క్యాంపు ఏర్పాటు చేయడం కరెక్ట్ అని వారు భావించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నెంబర్ సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ జేఎం కాన్ఫరెన్స్ తో ఉంది. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాఘవేంద్ర.